తెలంగాణలో ఏంటిది ఈ హెచ్ఈసి భూములకు సంబంధించి స్కామ్ అని ఒగలంటారు. హెచ్ఈసి భూములకు సంబంధించి స్కామ్ లేదు, ఏం లేదు. ఆ 400 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని మరోవైపు లేదు గత ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తా అంటే మేము కోర్టులో కేసేసి గెలిచి మరి ఆ భూములను కాపాడామని ఇంకోళ్ళు అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 400 ఎకరాలకైతే హైదరాబాద్కు సంబంధించి అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా ఉన్న ఆ నడీ సెంటర్లో అంటే ఊళ్ళో బుడ్రా ఎట్లయితే ఊరు మధ్యలో పెడతామో అట్లనే ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అత్యంత విలువైన భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు. ఈ 400 ఎకరాలలో ఒక్కొక్క ఎకరం గతంలో కోకాపేట అవతల కేసీఆర్ ప్రభుత్వంలో భూములు వేలం వేసినప్పుడు ఒక ఎకరం 100 కోట్లు పోయింది. మరి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక ఎకరం 120 కోట్లు పోవాలి. అంటే పూర్తి స్థాయిలో కాలం మారుతున్న కొద్దీ పూర్తి స్థాయిలో రేట్లు అనేది పెరుగుతాయి, కానీ రేట్లు అయితే తగ్గాయి కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా రేట్లను అంటే రియల్ ఎస్టేట్ను డమ్మీ చేసేసి రేట్లు తగ్గినాయి అనే కోణంలో దాన్ని 75 కోట్లకు లేదా 50 కోట్లకు లేదా 25 కోట్లకు అంటే ఇచ్చే ప్రణాళిక ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది, విద్యార్థులు మరొకసారి నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? హెచ్ఈసి భూముల అమ్మకాలలో భారీ స్కామ్, కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం, 48 గంటలలో అన్ని బయట పెడతాం. హెచ్సియు ఆ ఘటనలో కేసులకు బెదరం, బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తాం. రేవంత్ వైఫల్యాలతోనే మీనాక్షి సమీక్షలు, పెట్రోల్ ధరలు పెంచి పేదలపై కేంద్రం భారం, మీడియా చిచ్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు కేటీఆర్ అన్నాడు, కేటీఆర్ ఏమన్నాడు, కేటీఆర్ ఎందుకు కొనాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విపరీతంగానండి చర్చ మీద చర్చలు మేధోబదనాలు చేస్తున్నట్లుగా చేస్తాను. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఇలా చూద్దాం. ఏమన్నాడు అసలు కేటీఆర్? కంచగచ్చిబౌలి భూముల అమ్మకం ముసుగులో వేల కోట్ల రూపాయలు భారీ కుంభకోణానికి తెరలేపారు. ఇందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నది. 48 గంటలలో అన్ని వివరాలు బయట పెడతాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్ పాలసీలతో నెగిటివ్ పాలన సాగిస్తుందని, అందుకే జీడీపీ వృద్ధి రేటు తిరోగమనంలో ప్రయాణిస్తుందని నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్లో కేటీఆర్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటు ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ అంటూ కూడా నిన్న ఒక కీలకమైన అంశం అయితే చర్చ జరిగింది. కంచగచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న వారిని సర్కార్ అపహాస్యం చేస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. వారి పోరాటాన్ని తక్కువ చేస్తూ చూపిస్తుందని ఆక్షేపించారు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ పెద్దల హస్తంతో పాటు ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ఈ భూములను మింగే ప్రయత్నం చేసింది అనేది వాస్తవం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి, ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. కోకాపేట పక్కనే అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఎకరం ఎంత లేదన్నా 100 కోట్లు పోయిందండి. కోకాపేట అవతలేదు 100 కోట్లు పోయింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లోనేమో 55 కోట్లు అని చెప్పిర్రు. ఇంకొక ముచ్చట ఏంటంటే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి 25 కోట్లకే పూర్తి స్థాయిలో కూడా దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నారు. 100 కోట్లకు కోకాపేటకు సంబంధించిన అవతల భూములను కేసీఆర్ ప్రభుత్వం అమ్మితే ఒక ఎకరం 100 కోట్లకు వచ్చింది. మరి ఈరోజు ఇక్కడ 55 కోట్లకే ఎందుకు తగ్గింది అంటే దీంట్లో ఎవరి హస్తం ఉంది? దాదాపుగా ఇక్కడ ఒక 30,000 స్కామ్ జరుగుతుందని చాలామంది సోషల్ మాధ్యమాలలో మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు చెప్పి ఆ 400 ఎకరాల పేరు చెప్పి 30,000 కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి సిద్ధమైపోయింది రేవంత్ సర్కార్ అనేది క్లారిటీ వచ్చింది. 48 గంటలలో కేటీఆర్ అన్నీ బయట పెడతా అన్నారు. ఎందుకు అంటే హెచ్సి భూముల అమ్మకాలలో భారీ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లకు సంబంధించి వాస్తవాలను కేవలం 48 గంటలలో బయట పెడతాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారి హస్తం ఉంది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ఆ ఎంపీకి మధ్య ఉన్న బంధం ఏంది, ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నారు, దీంట్లో ఎంత లాభపడుతున్నారు, ఎంత ఆదాయం వస్తున్నది, వాళ్ళు స్వతహాగా అంటే వాళ్ళ యొక్క పర్సనల్కి ఎంత పోతున్నది, ప్రభుత్వానికి ఎంత పోతున్నది అనే భారీ ముచ్చట్లు కూడా కేటీఆర్ 48 గంటలలో చెప్తా అంటూ కూడా నిన్న మీడియా చిట్చాట్లో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో గద్దల్లా పెద్దలు అంటూ కూడా చూడొచ్చు. ఎస్బీఐ లేదా హెచ్ఎండిహెచ్ లేదా చేదా అంటూ కూడా ఒకసారి చూడొచ్చు. హెచ్ఈసి భూముల వ్యవహారంలో లోతుకు వెళ్లే కొద్దీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూ పందిరంలో భాగంగా భూ విలువ తగ్గింపు,
గతానికి భిన్నగా లేఅవుట్లు, వేలానికి కసరత్తు, టీజీఐఐసి హెచ్ఎండిఏను వదిలి ఏజెన్సీలకు టెండర్లు, తాకట్టు రుణంలోనూ ప్రైవేటు బ్యాంకుల వైపు మొగ్గు, అనుమతులు లేకుండానే బుల్డోజర్లతో పన్నుల నిర్వహణ, చరిత్రలో తొలిసారిగా టీజీఐఐసి రుణం, తెర వెనుక ముఖ్య నేత సహా ఇద్దరు అమాత్యుల చక్రం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్క ప్రశ్న కాదు, అనేక రకాలైన సందేహాలు, అనేక రకాలైన ప్రశ్నలు కూడా కనబడుతున్నాయి. దీంట్లో మనం ప్రధానంగా కూడా ఆలోచిస్తే అసలు నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అంటే వాస్తవాలు మనం చూస్తున్న దానికి తెర వెనుక జరుగుతున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూసుకుంటే కంచగచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక అసలు ఏం జరిగింది, ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలనుకుంటున్నారు, విద్యార్థుల ఆందోళన, పచ్చని చెట్లను సర్కారం నిర్దాక్షిణ్యంగా కూడా నేలమట్టం చేయడం జాతీయ స్థాయిలో అట్టుడికింది. కానీ అప్పటికే తెర వెనుక జరిగిన అనేక పరిణామాలు కూడా లోతుగా పరిశీలిస్తే ఈ భూముల అమ్మకం వెనుక భారీ ఎత్తుగడలే ఉన్నాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రతి అంశంలోనూ టీజీఐఐసితో సర్కార్ వేయించిన అడుగులను విశ్లేషిస్తే పూర్తి స్థాయిలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం లేదండి, పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఒకటే విషయం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి 400 ఎకరాలను అమ్మడానికి ప్రభుత్వం చాలా కరుడుగా ఇచ్చినట్టుగా, అంటే ప్రభుత్వ భూములను ఖచ్చితంగా అమ్మాలి, దాని నుండి ఆదాయం తీసుకురావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు చెప్తున్నారు. నిజానికి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో అనేక రకాలుగా డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ ఆ భూములను ఉంచుకున్నది. దానికి వాళ్ళు అప్పటి ప్రభుత్వం భూములు అడిగినప్పుడు గోపనపల్లి దగ్గర దాదాపుగా 300 పైచీలకు భూములను కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ 2300 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. ఇక అందులో రాజకీయ కారణాలు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ నేతల వల్ల అవి రికార్డులలో కొన్ని ఎక్కని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పంచాయతీ కోర్టుల దాకా వెళ్ళడం, కోర్టుల నుంచి ఆ కోర్టు గెలిచిన తర్వాత అది ప్రభుత్వమే భూములను ఆక్యుపై చేసుకున్న పరిస్థితి ఇదంతా కనబడ్డది మనందరం కూడా చూసాం. ఇంతలో జరిగిన విషయం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, దాంతోపాటుగా అనేక రకాలుగా వృక్షజాతుల సంపద ఉన్నది. సో మొత్తానికి ఎక్కడ ఏంది అంటే వీటన్నింటినీ కూడా కథం చేసిలు, పొతం చేసిలు, దానికి సంబంధించి సుప్రీంకోర్టు పోయింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో హైకోర్టు కూడా స్టే ఇచ్చిన పరిస్థితి. ఇది జాతీయ స్థాయిలో పెద్ద అంశంగా మారడంతో పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టించడం, ఇక దానితో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులు కూడా సేవ్ హెచ్సియు అంటూ కూడా పూర్తి స్థాయిలో నినాదం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా జరిగిన ఎపిసోడ్తో ముఖ్యమంత్రి బురదలో కాలేశారు, పప్పులో కాలేశారు అనే ఆరోపణలు వినిపించడం, ఇక సుప్రీంకోర్టు మొచ్చికాయలు అందుకున్న తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఒక సబ్ కమిటీకి సంబంధించి మేము వేస్తున్నాం. ఈ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యటిస్తుంది, అక్కడ ప్రొఫెసర్లతో భేటీ అవుతుంది, విద్యార్థి నాయకులతో భేటీ అవుతుంది, ఏజెన్సీలతో భేటీ అవుతుందని దీని యొక్క ప్రధానమైన సారాంశం. కానీ దీనికంటే ముందు ఏమైందంటే మీనాక్షి నటరాజన్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి విద్యార్థి సంఘాలతోని కానీ, ఏజెన్సీ కానీ, అక్కడ ఉన్న ట్రస్ట్లతో కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు మీనాక్షి నటరాజన్. సో ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ సృష్టించేది కాంగ్రెసే, దాన్ని పరిష్కరిస్తున్నట్టు నాటకాలు చేసేది కూడా కాంగ్రెసే. మీనాక్షి నటరాజన్ ఏ పార్టీ అండి? ఈ లాజిక్ తెలవక చాలామంది నేతలు ఇష్టానుసారంగా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగింది, మీనాక్షి నటరాజన్ అది చేస్తుంది, రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది, మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో క్లాస్ ఇచ్చింది, వాళ్ళు ఏమైనా బడిపిలగల్లా లేకపోతే ఇంకేమైనా ప్రజల ఓట్లతోని గెలిచిన నేతలు వాళ్ళకు తెలియదా? ఇక్కడి రాజకీయ పరిస్థితులను వాళ్ళకు అర్థం కావట్లేదా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మీరు అందరూ ఆలోచించండి. ఇక దీనికి సంబంధించి ఇక్కడ హెచ్సియు నుంచి ఏంది అంటే పోలీసులు వెనక్కి పంపాలని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు అంటూ కూడా చూడొచ్చు. మీనాక్షిపై కక్ష, కాంగ్రెస్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల చిచ్చు, ముఖ్యనేత తీరుపై పార్టీ పరిశీలనకు రాలి ఆగ్రహం, ఆమె జోక్యంపై ముఖ్యనేత తీవ్ర అసహనం, ఆదాయానికి గండి కొట్టడంపై అసంతృప్తి, పీకల్లోతు ఫ్రస్ట్రేషన్తో మీనాక్షిపై చెడు ముద్ర, అనుకూల పత్రికలలో మీనాక్షిపై వ్యతిరేక ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎవరు? ఢిల్లీలో ఉన్న ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇంకెవరు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే,
ఏఐసిసి నేతలకు సంబంధించి అందరు కలిపి తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను పంపించారు. ఇక్కడ ఆమె ఏం చేయాలి? అసలు హెచ్సియు భూములకు మీనాక్షి నటరాజన్కు సంబంధం లేదు. ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు మీనాక్షి నటరాజన్కు సంబంధం లేదు. ఇది తెలవక చాలామంది కూడా వాళ్ళకు తోసినట్టుగా మాట్లాడతారు. ఇక్కడ చాలా కిరిక ఏంటి అంటే, మీనాక్షి నటరాజన్ అనే పర్సన్, ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చారు. అంటే పార్టీ పటిష్టానికి, పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు మేలు జరగడానికి, లేదా ఆ పార్టీ అభివృద్ధి కోసం, ఇతరత్ర కోసం మాత్రమే మీనాక్షి నటరాజన్ అనే పర్సన్ పార్టీ ఎదుగుదల కోసం చూడాలి. ఇది ప్రభుత్వం నిర్ణయం. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా. ప్రభుత్వం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడింది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే, మీనాక్షి నటరాజన్ రాజకీయాలలో పుల్లలు పెట్టడం, అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ పరిపాలనకు సంబంధించి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి, దాంతోపాటు ఇతరత్రం ఒక రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వారు రాజకీయ పరిపాలనలో వేలు పెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇంకొకటి ఏంటంటే, ఇదే మీనాక్షి నటరాజన్ గారు పూర్తి స్థాయిలో మీరు ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. మీనాక్షి నటరాజన్ గారికి ఏం సంబంధం అని నాకు అర్థం కాదు. ఏ పదవి ఉన్నదని, ఏ హక్కులు ఇక్కడ భారత రాజ్యాంగానికి లోబడి మనం ఆలోచిస్తే, భారత రాజ్యాంగంలో వీళ్ళకేమైనా ప్రత్యేకంగా భారత రాజ్యాంగం రాసిలా? హైదరాబాద్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించిన సచివాలయానికి వెళ్ళి ఆ సెక్రటరియట్లో కూర్చొని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అంటే మీరందరూ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ మీనాక్షి నటరాజన్కు సెక్రటరియట్కు సంబంధం ఏంది? మీనాక్షి నటరాజన్ అనే పర్సన్ గాంధీ భవన్లో కూర్చోవాలి, వాళ్ళ పార్టీ గురించి ముచ్చట పెట్టుకోవాలి. పరిపాలనకు వీళ్ళకి సంబంధం ఏందండి? గతంలో కూడా ఎవరో ఉండే దీపాదాస్ మునిషి, ఆమె సెక్రటరియట్లో కూకుంటుంది, సమీక్షా సమావేశాలు చేస్తుంది. అంటే తెలంగాణ పరిపాలన అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతిలో లేదు, ఢిల్లీ నుండి పంపించిన దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. కేవలం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జిరాక్స్ కాపీయా లేకపోతే ఊరికే అట్లా పెట్టిరా అనేది కూడా కాస్త ఆలోచనలోకి వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇది ఆరోపణ చేయట్లేదు, ఎందుకంటే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా కలవాలంటే ఢిల్లీ నుండే రాని, అమెరికా నుండే రాని, ఆస్ట్రేలియా నుంచే రాని, మీ పార్టీ కోసం ఏమన్నా చేసుకోరి. మీరు చేసుకోవాల్సింది పోయి గాంధీ భవన్లో చేసుకోరి. కానీ మా యొక్క పరిపాలనా సౌధం సెక్రటరియట్లో ఎట్లా కూర్చుంటారండి? అందులో మళ్ళీ మా దళిత ఉప ముఖ్యమంత్రికి సంబంధించి బట్టి విక్రమార్క ఛాంబర్లో కూర్చొని వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా సమావేశాలు చేస్తారు. ఇప్పుడు చెప్పుర్రి, ఏం పాలన, ఏం కథ? తెలంగాణను సర్వనాశనం చేయకపోతే ఏందన్నట్టుది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందే కాంగ్రెస్ అండి. ఏదో మీనాక్షి నటరాజన్ మీద కక్ష గట్టిల్లంటే, మీనాక్షి నటరాజన్ ఏమన్నా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, లేకపోతే బీఎస్పీ డిఎస్పీ పార్టీ? ఎవరిమే? కాంగ్రెస్ పార్టీ కదా. ఈ చిన్న లాజిక్ తెలియక ఇక మీనాక్షి నటరాజన్ గురించి ఇక కుంపాలుగా చెప్తాను. మీనాక్షి నటరాజన్ అనే పర్సన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిశీలకులకు రాలే కదా, ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జే కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో పుల్లలు పెట్టి మొత్తం ఆగమాగం చేసింది కూడా గదే కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆ కాంగ్రెస్ పార్టీ 400 ఎకరాలకు పొతం పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుతామని నేను ఢిల్లీ నుండి వచ్చిన దూత అని ఎట్లా పోతారండి? నాకు అర్థం కాదు. అంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారు, వాళ్ళే అక్కడ సమస్యను సృష్టిస్తారు, వాళ్ళే దాన్ని పరిష్కారం చేస్తారు. ఇంతే. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీనాక్షి నటరాజన్ గారే పూర్తి స్థాయిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోతారు. అంతకుముందే ఒక కమిటీ ఉన్నది కదా ఇక్కడ. ఏది శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఇంకోలతో కమిటీ వేసేది కదా. మరి అదేం చేస్తున్నట్టు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి అనేక రకాలుగా కూడా జరుగుతుంది. సో ఇది ఆలోచించాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థులు ఎక్కడ ఉంటారండి? తరగతి గదులలో ఉండాలి. తరగతి గదులలో విద్యార్థులు పాఠాలను మంచిగా విని వాళ్ళ యొక్క జీవితాలను మెరుగుదిద్దుకోవడానికి వెళ్తారు. కానీ నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని చూస్తే వాళ్ళు తరగతి గదులలో ఉన్నట్టు అనిపిస్తలేదు.
పోలీసుల అష్టదిగ్బంధనంలో ఓ చెర్లపల్లి లేకపోతే ఇతరత్ర జైళ్లలో పోలీసులు ఎట్లుంటారో యూనివర్సిటీలలో పోలీసులు ఉండేది నాకు. యూనివర్సిటీలోకి రావాలి అంటే రిజిస్టరో లేకపోతే ఇంకొకరో వాళ్ళ పర్మిషన్ ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి మీకు ఎక్కడైనా కనిపించిందా? లేని పరిస్థితి కనబడుతుంది. అంటే పోలీసులు ఎందుకు యూనివర్సిటీలలో ఏం పని? ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు స్టే ఇచ్చింది. మరి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టిళ్ళు, వాళ్ళ ఈపులు పగలగొట్టిళ్ళు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిళ్ళు, అయిపోయింది. మరి అక్కడ ఉన్న రిజిస్టర్ పూర్తి స్థాయిలో కూడా పోలీసుల పికెట్ కానీ పోలీసులను పంపించాలి కదా. అరే బాబు, పోలీసులు మా విద్యార్థుల ఈపులు పగలగొట్టిళ్ళు, మీకు ఏ రైట్ ఉన్నది, ఎట్లా కొడతారు అని ఇప్పటివరకు రిజిస్టర్ అడిగిందా? అడగలే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన చరిత్ర ఒక్కొక్కటి కాదు, అది పుంకాలుగా చాలా పెద్ద కథ ఉన్నది. దాని వెనక భరతనాట్యం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ చేస్తారు. నేనేమంటున్నానంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు ఎందుకు పోలీసు వాళ్ళు ఉండాలి? సెంట్రల్ యూనివర్సిటీలలో పోలీసులు ఎందుకు ఉంటారు? ఏ రైటు ప్రకారం ఉంటారు? ఒకసారి మీరు ఆలోచించాలి. యూనివర్సిటీలలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు అత్యంత గొప్ప తెలివిగల విద్యార్థులే. మీరు ఆలోచించాలి. ఇది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను వాళ్ళు ప్రశ్నించడంలో తప్పే లేదు. అసలు నేను చెప్తున్నా కదా, ప్రశ్నించడంలో తప్పే లేదు.